మొన్న నేను గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇదంతా వంటల విషయంలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత చదువులు చదివి ఆఖరికి మేము చేసేది వంటనే కదా అన్నట్టు ఒక వీడియో పెడితే అందులో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఒక కామెంట్ పెట్టారు. అదేంటంటే మీకు ఫ్రీగా ఫుడ్, షెల్టర్, బెడ్ అన్నీ వస్తుంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి, మీకు ఏం తెలుస్తుంది అని చెప్పి కామెంట్ పెట్టారు. ఈ ఎక్స్ట్రాడినరీ కామెంట్కి మాత్రం రిప్లై ఇవ్వాల్సిందే. అవును మరి, ఆడపిల్లలందరూ వాళ్ళ పుట్టింట్లో తిండి తికానా ఏది లేకుండా, కూడు గుడ్డ ఏది లేకుండా చిన్నప్పటి నుంచి ఏదో శరణార్థుల్లా పెరుగుతుంటారు. మీరు ఫ్రీగా ఇచ్చే కూడు గుడ్డ నీడ అన్నిటి కోసం వాళ్ళు వెంపర్లాడిపోతూ ఉంటారు కదా. మీరు మహానుభావులు మరి. అందుకని పెళ్లి ఖర్చులకు కూడా దిక్కులేని వాళ్ళలాగా ఆడపిల్ల తల్లిదండ్రుల ముందు డబ్బులు అడుక్కునే మీకు లక్షలు పోసి కట్నాలు పోసి వాళ్ళ ఆడపిల్లల్ని మీకు కట్టబెడతారా? మీరు వాళ్ళకి జీవితాంతం ఫ్రీగా ఫుడ్, బెడ్, కూడు గుడ్డ నీడ అన్నీ వాళ్ళకి ఇస్తారని కదా. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు ఫ్రీగా మీకు జీవితాంతం చేసే సర్వీస్ ఉంది చూసారు, దానికి జీతం అడగడం మొదలు పెడితే వాళ్ళకి జీతం ఇవ్వడానికి మీ జీతాలు జీవితాలు రెండూ సరిపోవు.